హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త టాపిక్గా వెళ్దాం. న్యూ టాపిక్. అదేంటంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ ది ప్రాపర్టీస్ అయినప్పుడు ఆ డాక్యుమెంట్స్ మనకి ట్రాన్సిట్లో కానీ లేదా అంటే ఎక్కడైనా వదిలేయడం కానీ అవి ఎవరైనా దొంగతనం చేసుంటే ఏమి చేయాలి, అవి మరి ప్రాపర్టీ రేపు పొద్దున్న అమ్మాలంటే మనకి చాలా ఇబ్బంది అవుతుంది కదా. సో ఈ విషయంలో మనం ఏం చేసుకోగలగాలి. సో బిఫోర్ గోయింగ్ టు టాపిక్, మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ కొట్టండి. అలాగే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ బాక్స్లో మీరు ఏం చేస్తారంటే ఏదైనా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ మీరు పింక్ చేస్తే ఆ విషయంలో కూడా ఐ డిస్కస్. నౌ లెట్ us గో టు ది టాపిక్. రిజిస్టర్ అయిన డాక్యుమెంట్స్ పోయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైతే పోయిందో ఏరియాలో ఆ ఏరియాకి సంబంధించిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వాలి. పోలీస్ వాళ్ళు రిసీట్ ఇస్తారు. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి డాక్యుమెంట్స్ దొరికాయా లేదా అన్నది మీకు ఒక రిపోర్ట్ కూడా ఇస్తారు. ఈ రెండు కూడా మీరు పెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే కంప్లైంట్ ఇవ్వగానే మీరు చేయాల్సిన ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇమ్మీడియట్లీగా రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి ఈసీ తీసుకోండి. ప్రాపర్టీ 2008 తర్వాత రిజిస్ట్రేషన్ అయితే మీరు ఈ సేవలో కానీ మీ సేవలో కానీ మీరు తెచ్చుకోవచ్చు. ఫస్ట్ ఈసీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రాపర్టీలో ఏమైనా ట్రాన్సాక్షన్స్ జరిగాయా లేదా అన్నది వెరిఫికేషన్లో మనకి అర్థమవుతుంది. తర్వాత సర్టిఫికేట్ కాపీస్ అప్లై చేయండి. ఏదో రిజిస్టర్ ఆఫీస్లో కానీ ఈ సేవ మీ సేవలో కానీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అప్లై చేస్తే అవి మీకు వస్తాయి. అవి మీ దగ్గర పెట్టుకోవాలి. తర్వాత థర్డ్ స్టెప్ ఏంటంటే మీకు తెలిసిన లేతే దగ్గరలో ఉన్న లాయర్ని సంప్రదించి ఒక పేపర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చి ఆ పేపర్ నోటిఫికేషన్ మీ దగ్గర పెట్టుకోండి. ఎప్పుడైనా లిటిగేషన్ వచ్చినప్పుడు కానీ ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే కోర్టు సర్టిఫైడ్ కాపీస్ యూజువల్గా కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది, కానీ ఎక్స్ప్లెనేషన్ రావచ్చు. ఆ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఈ డాక్యుమెంట్స్ ఇలా పలానా జరిగింది కాబట్టి ఈ రకంగా మాకు తెచ్చుకోవాల్సింది మేము తెచ్చుకోగలిగాము అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో దట్ విల్ బీ టేకెన్ యాజ్ ఎ వ్యాలిడ్ ఎవిడెన్స్. తర్వాత ప్రాపర్టీ మీరు అమ్మాలనుకోండి. అమ్మేటప్పుడు మరి డాక్యుమెంట్స్ సర్టిఫైడే ఉన్నాయి, ఒరిజినల్స్ లేవు కదా అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ వేసినప్పుడు దానికి మీరు సమాధానం ఇవ్వాల్సింది ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ మీకు సఫిషియెంట్. సో థ్యాంక్ యూ. I think you all understand. Thank you very much.